మన దేశం ఎంతటి దురాచారాల నుండి బయటపడిందో తలుచుకుంటేనే అప్పుడప్పుడు వణుకు పుడుతూ ఉంటుంది. భర్త చనిపోతే భార్య చనిపోవాలి. కనీసం 10 సంవత్సరాల వయసు రాకుండానే ఆడవాళ్ళకి పెళ్లి చేయాలి. విధవ ఎదురొస్తే చాలు చీ అని ఉమ్ము వేసేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం, మన మనుషులు ఎంత కఠినంగా ఉండేవాళ్ళో ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంటుంది. ఒక్కసారి చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. పూర్వం అంటే మనం పుట్టుక ముందు. ఇక్కడ మనం అంటే నా ఏజ్ లోపు వాళ్ళు అని అర్థం. నీ ఏజ్ ఎంతో మాకెలా తెలుస్తుంది భయ్యా అంటారేమో. నా ఏజ్ 26. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనం పుట్టుక మునుపు. చాలా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే సారీ అండి, బహుశా మీరు కూడా చూసి ఉండకపోవచ్చేమో ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళని. ఇక టాపిక్లోకి వస్తే పూర్వం దేవదాసీలు అని ఉండేవారు. మనం చాలా చోట్ల ఈ పదం వినే ఉంటాం. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వీళ్ళు ఉన్నారని కూడా అంటూ ఉంటారు. అసలు ఈ దేవదాసీలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఎందుకు మిగిలిపోతారు? టెంపుల్స్లో డ్యాన్స్ చేస్తూ ఎందుకు అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం టాపిక్లోకి వెళ్లాల్సిందే. దేవదాసిగా 8 నుండి 16 సంవత్సరాల మధ్యలోనే మార్చేవారు అప్పటి కాలంలో. వీళ్ళని ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు. బసివి అని కర్ణాటకలో, మాతంగి అని మహారాష్ట్రలో, బావిన్ మరియు కలవంటిన్ అని గోవాలో పిలుస్తారు. ఇక్కడైతే దేవదాసి అని పిలుస్తారు. దేవదాసి అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహితగానే ఉండే స్త్రీ. సతీ సహగమనం, బాల్య వివాహాలు, ఘనాచారి లాంటి సాంఘిక దురాచారాలలో ఇది ఒకటి. దేవదాసి అనగా డాన్స్ చేస్తుంది, పెళ్లి చేసుకోదు, ఇలా కొన్ని మాత్రమే మనకు తెలిసి ఉంటాయి. కానీ వాళ్ళకి కఠిన నియమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? నాకు తెలిసి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. అంతెందుకు, ఈ రోజు వరకు నాకు కూడా పూర్తిగా తెలియవు. ఈ విషయాలు మీకు తెలియజేయడం కోసం నేను తెలుసుకున్నాను ఈరోజే. దేవదాసికి ఎంత కఠిన నియమాలు ఉంటాయో ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఈ సాంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికి ఒకరి చొప్పున గుడిలోని దేవుడికి పెళ్లి చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి దేవాలయం నిర్వహణ చూస్తూ భరతనాట్యం ప్రదర్శిస్తూ గడపాలి. జోగినులు ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసి ఎల్లమ్మ దేవత గుడి కడగాలి, పూజలు చేయాలి. ఆ 2 రోజులు ఒక్క పూటే భోజనం చేయాలి, మాంసం ముట్టుకోరాదు. వారంలో ఆ 2 రోజులే ఊర్లో యాచించి వారమంతా గడపాలి. బస్వినులు సోమవారం, శనివారం పూజ చేయాలి. వికలాంగులు, అత్యాచారానికి గురైన వారిని జోగినులుగా మారుస్తున్నారు. ఒక కుటుంబంలో జోగిని చనిపోతే శవానికి మరో జోగినితో పెళ్లి చేస్తారు. అప్పుడు ఒకరు పూనకం నుండి ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగిని తల్లి అయితే ఆమె పెద్ద కోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకు కట్టుకొని ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి. జోగినుల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ దేవుడి పేరునే తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని స్కూల్లో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలు కూడా ఉన్నారండి. ఇది మాత్రమే కాదండి, మనం వీళ్ళ గురించి తెలుసుకుంటే బాధ పెట్టే మరొక విషయం కూడా ఉంది. ఒక ఆడపడుచును బసవేశ్వరునికి కానీ పశుపతికి కానీ అంకితం చేస్తారు. ఆమెను బసివి అంటారు. ఈమె దేవదాసి అయి భోగము వనిత వలె పెళ్లి చేసుకోకుండా నిత్య సుమంగలిగానే ఉంటుంది. రసికులతో సంసారం చేస్తూ ఉండాలి ఆమె. ఇక ఈమె పెళ్లి చేసుకోకుండా పుట్టినింటనే ఉండిపోతుంది జీవితాంతం. ఇలాంటి దురాచారాల నుంచి ఇప్పుడిప్పుడే మనం బయటపడుతూ ఉండాము అని చెప్పచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ ఇలాంటి దురాచారాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఈ దురాచారం గురించి మరింత సమాచారం తెలుసుకున్నాక మరొక వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీకు నచ్చిందే అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ను కూడా పోస్ట్ చేయవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, గూగుల్ ప్లస్లోను ఈ వీడియోని షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే, ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సింబల్ కనబడుతూ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి.
దాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో పబ్లిష్ చేయంగానే మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వీడియో వస్తుంది. ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి.